ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు తెచ్చుకొని ప్రభుత్వ విద్య పరువును కాపాడారని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ కళాశాలలో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేసిన విద్యార్థులను చూసి గర్వపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి మార్కుల్లో టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను ఉండవల్లి తన నివాసంలో ఘనంగా సన్మానించిన మంత్రి వారికి బంగారు పథకం, ల్యాప్టాప్లను అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విజేతలకు హ్యాట్సప్ అన్న లోకేష్ వారిని బ్రాండ్ అంబాసిడర్ గా అభివర్ణించారు. అందరితో భేటీ కావడం తన అదృష్టమన్న ఆయన విద్యార్థుల మధ్య పోటీ ఉండాలని సూచించారు. జీవితంలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. విజేతలుగా నిలిచిన వీరిని చూసి చాలా మంది స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. వ్యాపారంలో బ్రాహ్మణి తనకంటే మెరుగని విద్యార్థులతో లోకేష్ పలు విషయాలు పంచుకున్నారు. పని ఒత్తిడిలో తాను కూడా అమ్మ, అబ్బాయి దేవాంష్తో మాట్లాడాలనే విషయం మిస్ అవుతానని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందజేస్తుందని స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్తో పాటు విదేశీ విద్యకు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో వసతులు మెరుగుపరుస్తామంటూ హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ లో ఏకరూప దుస్తులు అందించే బాగుంటుందని చాలా మంది విద్యార్థులు కోరినందున అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలో, కళాశాలకు దిట్టుగా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలు తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. చదువుకునే రోజులు తాను వెనక బెంచి విద్యార్థిని అంటూ తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. ఇదొక పవిత్రమైన కార్యక్రమం. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేడం గారికి నేను ఎప్పుడు చెప్పా, చదువే కాదు వ్యాపారంలో కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే బెటర్ అని నేను మేడం గారికి ఎప్పుడు చెప్పా. అనేక విషయాలు కూడా నేను అన్నా. దాని ఉదాహరణ మా ఇంట్లోనే, నాకన్నా వ్యాపారంలో బ్రహ్మని బెటర్, చదువులో కూడా నాకన్నా బెటర్. ఆమె కూడా స్టాన్ఫర్డ్ MBA చేసిన 5 years నా జూనియర్ అయినా కూడా మార్క్స్లో చూస్తే నాకన్నా చాలా బెటర్. సో మీలో ఆ పట్టుదల ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లలంకల్ మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, పీజీ ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు, వెనకబడి ఉండకూడదు. నేను స్టాన్ఫర్డ్లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఎక్కడ కానీ మీ దగ్గర ఎంత డబ్బులున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ నేను ఎక్కడ అడగరు. మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాలనే, అది మర్చిపోకూడదు. నంబర్ 1 మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక రోజులో అయ్యేది కాదు అది, ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఇగ్నోర్ అయింది. కానీ ఒకే రోజు అన్ని చేస్తాం కూడా చెప్తాం కరెక్ట్ కాదు, కానీ చేయాలని తప్పనుంది. కార్యాచరణ పెట్టుకుని మేము చేస్తాం. యూనిఫామ్స్ ఒకటి నేను సర్ప్రైజ్ అయ్యా. అందరు చాలా మంది అన్నారు, కనీసం 6-7 అడిగినారు ఇంటర్లో యూనిఫామ్ ఇస్తే బాగుంటుందని కోరారు. అది మేము చర్చించాం, కానీ మేము అనుకున్నాం ఇది ట్రాన్సిషన్ కదా, మళ్ళీ కాలేజ్ కట్టుకు వెళ్తారు కదా, యూనిఫామ్లు అవసరమా అనుకున్నాం. దానిపైన గురించి కూడా మనం ఆడదాం, దాంట్లో ఎలాంటి డౌట్లు అవసరం అనిపిస్తే చేద్దాం కూడా. ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అదే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా మీ ఫీడ్బ్యాక్ అంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. చదువుకున్నాం, ఉద్యోగాలు వచ్చేసినాయి, ఆ పని ఒత్తిడిలో మనం ఆలోచిస్తాం, వెళ్ళిపోతాం. నేను కూడా ఏంటంటే పని ఒత్తిడిలో అమ్మతో మాట్లాడాలనే విషయం కూడా మిస్ అయిపోతాం. నేను ఇప్పుడు అలాం పెట్టుకున్నాను నా ఫోన్లో, లేదంటే దేవాంశతో మాట్లాడడం కూడా మర్చిపోతాం కొన్నిసార్లు. అలాం పెట్టుకుని నేను అది ఒక హ్యాబిట్గా చేసుకుంటున్నాను. మనం ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళ వల్ల వచ్చాం. కుటుంబాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి మనందరం. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి, అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీడు 11th 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నింగ్ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి MBA చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళ అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.